ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన జేకబ్ ఫాటు గురించి. మన జేకబ్ ఫాటుకి రీసెంట్‌గా ఇంజ్యూరీ అయిందన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో, ఇంజ్యూరీ ప్రాబ్లమ్ ఉందంట మన జేకబ్ ఫాటుకి. కానీ రేపటి స్మాక్‌డౌన్ కోసం మన జేకబ్ ఫాటు మ్యాచ్ కన్ఫర్మ్ ఉందన్నమాట. అఫీషియల్ అయిపోయింది. సో, మన జేకబ్ ఫాటు వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మధ్య సింగిల్స్ మ్యాచ్ జరగబోతుంది. స్టిల్ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఇంజ్యూరీ అయిందని అప్డేట్ వచ్చిన తర్వాత కూడా స్టిల్ మ్యాచ్ కన్ఫర్మ్ గానే ఉంది. అఫీషియల్ గానే ఉంది. రేపటి స్మాక్ డౌన్‌లో జరుగుతదన్నమాట. సో, ఒకవేళ నిజంగానే ఇంజ్యూరీ ప్రాబ్లమ్ ఉంటే రేపటి స్మాక్ డౌన్‌లో చూపిస్తారు. అండ్ ఇంకొకటి ఈ ఇంజ్యూరీ వల్ల మన జేకబ్ ఫాటు కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నా తీసుకోవచ్చు అన్నట్టుగా ఈ టైప్‌లో అప్డేట్ అయితే వస్తుంది. సో, చూడాలి ఈ ఇంజ్యూరీ నిజమా కాదా అనేది తెలుసుకోవాలంటే రేపటి స్మాక్ డౌన్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి మీ అందరికి తెలుసు. మన జాన్ సీనా లాస్ట్ మ్యాచ్ సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో జరగబోతుంది గదా! సో, ఈ సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు ప్రీ సేల్‌ని స్టార్ట్ జేసినారు. అంటే టికెట్స్‌ని అమ్మడానికి ట్రై జేసినారన్నమాట. సో, ఈ ప్రీ సేల్‌లో ఎంతమంది కొనడానికి రెడీగా ఉన్నారంటే మన జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌ని చూడ్డానికి అంటే ఆల్మోస్ట్‌గా ఒక 57,325 మంది టికెట్‌ని కొనడానికి రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్‌ని జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌ని చూడ్డానికి ఇంతమంది ఉన్నారన్నమాట. సో, కెపాసిటీ ఎంత అంటే సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఇది. ఇప్పుడు డిసెంబర్ మంత్‌లో జరుగుతుంది గదా! సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఇది. దాని ఆ స్టేడియం కెపాసిటీ ఎంత అంటే జస్ట్ 20,000 మాత్రమే. వాషింగ్టన్ డీసీ స్టేడియం కెపాసిటీ 20,000 మాత్రమే. 60,000 ఎక్కడ? 20,000 ఎక్కడ? దాదాపుగా సగానికి సగం ఎక్కువుందన్నమాట. ఫ్యాన్స్ చూడ్డానికి, టికెట్ కొనడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. అలాంటిది మన డబ్ల్యూడబ్ల్యూఈ జాన్ సీనా లాస్ట్ మ్యాచ్‌ని సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో పెట్టింది. సో, ఇది ఎంతవరకు కరెక్ట్? సో, చాలా మందికి నచ్చలేదు ఆ సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో పెట్టడం జాన్ సీనా మ్యాచ్‌ని. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ నుండి ఫుల్ సపోర్ట్ ఉంది జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌కి. సో, ఈ సపోర్ట్‌ని చూసైనా మేబీ మన డబ్ల్యూడబ్ల్యూఈ చేంజ్ చేస్తే మంచిగుండు. బట్ చేంజ్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఆల్మోస్ట్‌గా అన్నీ సెట్ అయిపోయినాయి అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో, దాదాపుగా చాలామంది ఫ్యాన్స్ ఇంట్రెస్టెడ్ చూపించున్నారు ఈ జాన్ సీనా లాస్ట్ మ్యాచ్ కోసమైతే. మీరే ఆలోచించండి 60,000 ఎక్కడ? 20,000 ఎక్కడ? 20,000 మంది స్టేడియం కెపాసిటీ ఉంటే 60,000 మంది టికెట్‌ని కొనడానికి రెడీగా ఉన్నారంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక టైప్‌లో వ్రెస్సెల్‌మేనియా లెవెల్ అనుకోండి. ఒక నార్మల్ హై ప్రీమియం లైవ్ ఈవెంట్ కూడా కాదు. ఒక వ్రెస్సెల్‌మేనియా లెవెల్‌లో ఫ్యాన్స్ టికెట్‌ని కొనడానికి రెడీగా ఉన్నారు. అలాంటిది మన డబ్ల్యూడబ్ల్యూఈ జాన్ సీనా మ్యాచ్‌ని ఈ సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో బుక్ చేసింది. సో, ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఇంత క్లియర్‌గా కనపడుతుంది కదా! ఫ్యాన్స్ నుండి ఇంట్రెస్ట్ అనేది. బట్ ఎందుకో మరి ఈ టైప్‌లో బుక్ చేసింది. సో, మేబీ జాన్ సీనా లాస్ట్ మ్యాచ్ మళ్ళొకసారి లాస్ట్ టైమ్ జరుగుతది కావచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో పెట్టిందా అనేది మనకి సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ చూస్తే, జాన్ సీనా లాస్ట్ మ్యాచ్ చూస్తే అప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తదన్నమాట. ఏదేమైనా ఛాన్స్ మిస్ చేసిందని చెప్పాలి డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ ఇంకొకటి మన జాన్ సీనా వర్సెస్ డామినిక్ మిస్టీరియో మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఈ సర్వైవర్ సీరీస్‌లో జరగబోయే ఛాన్స్ ఉందని ఇంతకుముందు చెప్పినాను. రీసెంట్‌గా మన జాన్ సీనాని ఎక్కిరించేసినాడన్నమాట. ముసలోడని తిట్టేసిండు. సో, ఇంతకుముందు చాలా సార్లు జరిగింది. ఇది ఫస్ట్ టైమ్ ఏం కాదు. మీకు ఇంతకుముందు చాలా వీడియోస్‌లో చెప్పినాను. మన ఛాలెంజ్ చేసినాడు మన జాన్ సీనాకి. సో, ఈ ఛాంపియన్‌షిప్ గెలవాలి అని జాన్ సీనా చూస్తాడు. నేను ఇక్కడే ఉంటాను. నేను రాలోనే ఉంటాను. సో, దమ్ముంటే నా దగ్గరకొచ్చి ఛాలెంజ్ చేయమను. అప్పుడు నేను మ్యాచ్ ఇస్తాను. మ్యాచ్‌లో చూసుకుందామని మన డామినిక్ మిస్టీరియో చెప్పిండు. ఇప్పుడు చెప్పిండు రీసెంట్‌గా ఇంకా కొంచెం ఓవర్‌గా మాట్లాడుతూ చెప్పిండు. ఇంతకుముందు కూడా చెప్పిండన్నమాట. ఇకనైనా మన డబ్ల్యూడబ్ల్యూఈ జాన్ సీనాని గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ చేస్తే బాగుంటది. సో, ఎలాగో అనుకున్నంత లెవెల్‌లో లేదు కాబట్టి గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతే ఫ్యాన్స్ కొంచెం పర్లేదురా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోయింది ఈ ఫైనల్ టూర్‌లో అన్నట్టుగా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. సో, చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేస్తదో. అండ్ ఇంకొకటి ఈ సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్ కోసం ఆల్మోస్ట్‌గా 30,000 టికెట్స్ సోల్డ్ ఔట్ అయిపోయినాయి. సో, ఇంకా ఏ మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. ఏ మ్యాచ్ జరుగుతుందో కూడా క్లారిటీగా తెలియదు. బట్ ఇప్పటికే 30,000 టికెట్స్ సోల్డ్ ఔట్ అయిపోయినాయన్నమాట సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌ది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్మాక్ డౌన్ గురించి. రీసెంట్ డేస్‌లో మీరందరూ చూసినారు స్మాక్ డౌన్ అంతగా బాగుండలేదు. బట్ ఇప్పుడేందంటే స్మాక్ డౌన్‌లోకి ఎన్ఎక్స్‌టీ సూపర్ స్టార్స్ మెల్లమెల్లగా కొందరు రావచ్చు అన్నట్టుగా ఇటువంటి టాక్ అయితే ఇనిపిస్తుంది.
మేబీ అది ఎవరైనా కావచ్చు. అంటే మన ఓబా ఫేమియే కావచ్చు, లేదంటే వేరే వేరే సూపర్ స్టార్స్, నెక్స్ట్ సూపర్ స్టార్స్ స్మాక్ డౌన్‌లో మెల్లమెల్లగా వస్తారు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఏజే స్టైల్స్ గురించి. సో, మీలో చాలామంది ఏజే స్టైల్స్ ఫ్యాన్స్ ఉండుంటారు. అంటే తక్కువనే. బట్ ఉన్నారన్నమాట ఏజే స్టైల్స్ ఫ్యాన్స్. సో, ఏజే స్టైల్స్ ఫ్యాన్స్ కోసం ఒక గుడ్ న్యూస్ ఏందంటే, సో, మన ఏజే స్టైల్స్ క్లియర్‌గా చెప్పిండు నెక్స్ట్ ఇయర్ నా రిటైర్మెంట్ టూర్ అని. అంటే నెక్స్ట్ ఇయర్ నేను రిటైర్మెంట్ తీసుకుంటా అని మన ఏజే స్టైల్స్ చెప్పిండు. ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ అంట ఏజే స్టైల్స్ కోసం గూడా ఒక రిటైర్మెంట్ టూర్‌ని ప్లాన్స్ చేస్తుందంట. సంథింగ్ బిగ్ ఏదో ఉంటది అన్నట్టుగా ఏజే స్టైల్స్‌కి నెక్స్ట్ ఇయర్‌లో తన రిటైర్మెంట్ టూర్‌లో సంథింగ్ బిగ్ ప్లాన్ చేస్తున్నారు అన్నట్టుగా ఏజే స్టైల్స్ కోసం ఇటువంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో, మేబీ ఏదైనా ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినా అవ్వచ్చన్నమాట. సో, మరి మీరేమంటారు? ఏజే స్టైల్స్ ఏ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయితే మంచిగుంటదో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఓమోస్ గురించి. రీసెంట్‌గానే మన విజన్ టీమ్ బ్రేక్ అయిపోయింది గదా! అంటే మన సెత్ రాలిన్స్‌ని బెట్రైజ్ చేసినారు. అండ్ ఈ పోస్ట్ అంటే ఈ వీడియోని మన డబ్ల్యూడబ్ల్యూఈ ట్వీట్ చేసిందన్నమాట ట్విట్టర్‌లో. అండ్ ఈ ట్వీట్‌కి మన ఓమోస్ రియాక్షన్ అయితే ఇచ్చిందన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. ఏమని రియాక్షన్ ఇచ్చిందంటే, సర్వీసెస్ అవైలబుల్ అని ఒక రియాక్షన్ అయితే ఇచ్చిందన్నమాట. అంటే దీని అర్థం ఏందంటే, నేను రెడీగా ఉన్నాను అక్కడికి రావడానికి అన్నట్టుగా. సో, నేను పని జేయడానికి మీతో పని జేయడానికి రెడీగా ఉన్నాను అన్నట్టుగా ఈ టైప్‌లో ఓమోస్ రియాక్షన్ ఇచ్చిందన్నమాట. సో, ఇప్పుడు ఉన్నట్టుండి ఓమోస్ ఎందుకు రియాక్షన్ ఇచ్చిండు అంటే, మన బ్రాన్ బ్రేకర్ టీమ్‌లో జాయిన్ అవుతాడని ఏదైనా టీజ్ ఇస్తుందా? లేదంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ అందరిని కన్‌ఫ్యూజ్ జేయడానికి ఈ టైప్‌లో ఏమైనా ప్లాన్స్ చేస్తుందా? సో, దాదాపుగా దీనిపైన ఎటువంటి టాక్ అయితే లేదు. బట్ రియాక్షన్ ఇచ్చింది కాబట్టి మీకు చెప్తున్నానన్నమాట. ఓమోస్ ఈ టైప్‌లో రియాక్షన్ ఇచ్చిందన్నమాట. సో, ఇప్పుడు ఒకవేళ మన ఓమోస్ బ్రాన్ బ్రేకర్ సైడ్ వస్తే ఎలా ఉంటది? సో, వేరే లెవెల్ ఉంటది. బట్ రాడన్నమాట. సో, రియాక్షన్ అయితే ఇచ్చిండు. సో, ఆ రియాక్షన్ ఇచ్చిండు కాబట్టి చెప్తున్నాను. ఇంకా చాలా రకరకాల రియాక్షన్స్ అయితే వస్తాయి వేరే సూపర్ స్టార్స్ నుండి. అదంతా దేనికోసం అంటే ఫ్యాన్స్‌ని కన్‌ఫ్యూజ్ చేయడానికి. సో, ఈ టైప్‌లో కన్‌ఫ్యూజ్ చేయడానికి మన డబ్ల్యూడబ్ల్యూఈ చాలా రకరకాల ప్లాన్స్ అయితే చేస్తది. కాకపోతే మనకి కొంచెం తొందరలోనే తెలవచ్చు. మన బ్రాన్ బ్రేకర్ టీమ్‌లో ఎవరెవరు జాయిన్ అవుతారు అనేది. బ్రాక్ లెస్నర్ నేమ్ అయితే ఇనిపిస్తుంది. అండ్ ఆస్టిన్ థియరీ గూడా ఉన్నాడు. సో, వీళ్ళొచ్చినా రావచ్చన్నమాట తొందరలోనే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన విన్స్ మెక్‌మ్యాన్ గురించి. సో, మన విన్స్ మెక్‌మ్యాన్ కేస్ అయితే సాల్వ్ అయిపోయిందన్నమాట. సో, ఈ కేస్ ఏందంటే, అంటే ఈ వుమెన్ ట్రాఫికింగ్ కేసు గాదు. అంటే ఇంకొక కేస్ అయింది మన విన్సీ పైన. ఆ కేస్ ఏందంటే డ్రైవింగ్ అంటే యాక్సిడెంట్ కేస్ అయిపోయింది మన విన్సీ పైన. అండ్ ఆ కేసు కొంచెం సాల్వ్ అయిపోయిందన్నమాట. సో, 2026లో దాన్ని డిస్మిస్ జేసేస్తారంట. సో, ఫైన్ గూడా కట్టేసిండు అన్నట్టుగా ఇటువంటి ఒక టాక్ అయితే ఇనిపించింది. సో, ఆ కేసు నుండి ఆ యాక్సిడెంట్ కేసు నుండి మన విన్స్ మెక్‌మ్యాన్ బయటపడ్డాడు. కానీ ఆ వుమెన్ ట్రాఫికింగ్ కేస్ పైన ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే లేదన్నమాట. బట్ స్టిల్ ఇప్పటికి గూడా ఫ్యాన్స్ విన్స్ మెక్‌మ్యాన్‌ని లైక్ జేస్తున్నారు. సో, ఈ లైక్ జేయడం అంటే ఏదో సోషల్ మీడియాలో లైక్ జేయడం కాదు. రియల్ లైఫ్‌లో అంటే మన విన్స్ మెక్‌మ్యాన్ కేసు పని పైన కోర్టుకెళ్ళే టైంలో అక్కడికి ఫ్యాన్స్ వచ్చి ఆటోగ్రాఫ్‌లు అడిగినారన్నమాట మన విన్స్ మెక్‌మ్యాన్‌ని. ఆ వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. సో, ఆ కేసు పడ్డ తర్వాత గూడా ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. అంటే మన విన్స్ ఏం తప్పు చేయలేడు కావచ్చు అన్నట్టుగా ఈ టైప్‌లో ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారన్నమాట. సో, తప్పు చేసిండా? తప్పు చేయలేదా? అనేది ఇంకా ఏం తెలవదు. ఆ కేసు గురించి ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదన్నమాట. ఆల్మోస్ట్‌గా 2, 3 సంవత్సరాలు అవుతుంది ఆ కేసు పడి. ఇంకా న్యాయం అనేది దొరకలేదన్నమాట ఆ కోర్టులో. సో, చూడాలి. వెయిట్ చేస్తేనే దానికి క్లారిటీ అనేది వస్తది. ఎవరు తప్పు చేసినారు? ఎవరు తప్పు చేయలేదు? కావాలని ఇరికిచ్చిర్రా? అనేది అప్పుడు తెలుస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. సో, మన సెత్ రాలిన్స్ పైన ఒక బ్యాడ్ అప్డేట్ అనేది చెప్పాలి. సో, దీన్ని అప్డేట్ అనే బదులు ఒక టాక్ అంటే బెటర్ అన్నమాట. ఏందంటే మన సెత్ రాలిన్స్ అంట అంటే నెక్స్ట్ వ్రెస్సెల్ మేనియా దాకా కనిపించడంట ఇగ. నెక్స్ట్ వ్రెస్సెల్ మేనియా ఉంది గదా! వ్రెస్సెల్ మేనియా 42 ఆ వ్రెస్సెల్ మేనియా 42లో అసలు సెత్ రాలిన్స్ ఫైటే చేయడంట. అసలు కనిపించడంట. ఆఫ్‌లో ఉంటాడంట. బ్రేక్‌లో ఉంటాడంట. ఇదొక టాక్ అయితే ఇనిపిస్తుంది. వాస్తవానికి మరి వ్రెస్సెల్ మేనియా 40 కోసం సెత్ రాలిన్స్‌కి ప్లాన్స్ లెవ్వా అంటే ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ ప్రకారం ఈ వ్రెస్సెల్ మేనియా 42లో అంట మన సెత్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగినా జరగొచ్చు అని ప్లాన్‌లో ఉండేనంట మన డబ్ల్యూడబ్ల్యూఈ దగ్గర. బట్ ఏందంటే ఇంజ్యూరీ అయిపోయింది. ఆ ఇంజ్యూరీ ప్రాబ్లమ్ వల్ల ఇప్పుడు ఒక పెద్ద బ్రేక్‌లో వెళ్తాడని, లాంగ్ బ్రేక్‌లో వెళ్తాడని ఇటువంటి ఒక టాక్ అయితే ఇనిపిస్తుంది. సో, ఇప్పుడు సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ అయితే అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
ఇప్పుడు ఏది నిజమో, ఏది అబద్ధమో ఎవ్వరికీ గ్యారంటీగా తెలియదు. అప్‌డేట్స్ అయితే వస్తున్నాయి. రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ రూమర్‌లో ఎంత నిజం ఉందో ఎవ్వరికీ క్లారిటీగా తెలియదు. అందుకనే చెప్తున్నాను. అప్‌డేట్ అయితే రూమర్ అయితే వస్తుంది. లాంగ్ బ్రేక్‌లో వెళ్తారు. ఇంజ్యూరీ ప్రాబ్లమ్ చాలా ఉంది అన్నట్టుగా, సర్జరీ జరగాలి అన్నట్టుగా ఇటువంటి టాక్ అయితే ఉండింది గానీ, బట్ కొంచెం వెయిట్ చేయాల్సిందే అన్నమాట. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాను. నెక్స్ట్ రా దాకా వెయిట్ చేస్తే దీనిపైన ఇంకొంచెం క్లారిటీ అనేది వస్తది. అండ్ ఈ WrestleMania 42 కోసమంట రోమన్ వర్సెస్ సెత్ మ్యాచ్ ప్లాన్స్‌లో ఉండెనంట. అండ్ ఇప్పుడు సెత్ ఇంజ్యూరీ అయిపోయినాడు. సో, ఇప్పుడు రోమన్ రీన్స్‌తో ఫైట్ చేయాలంటే ఒక పెద్ద సూపర్ స్టారే కావాలి. మేబీ రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఎళ్ళొచ్చు. ఎందుకంటే మన రోమన్ రీన్స్ చాంపియన్ అవ్వాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అండ్ రీమ్యాచ్ కూడా దొరకలేదు రోమన్‌కి. రోమన్ వర్సెస్ కోడీ అయితే బెటర్ ఉంటదని ముందు నుండి కూడా ప్లాన్స్‌లో అంటే ఉండే అన్నమాట. ఈ మ్యాచ్ జరిగినా జరగొచ్చు అన్నట్టుగా ఇటువంటి టాక్ అయితే ఉండింది. కానీ మనకి ఈ 2 మ్యాచెస్‌ల పైన రూమర్ వచ్చినప్పుడే ఇంకొక మ్యాచ్ పైన రూమర్ వచ్చిందన్నమాట. ఆ రూమర్ ఏందంటే ఈ WrestleManiaలో మన రోమన్ రీన్స్ బ్రాన్ బ్రేకర్‌తో ఫైట్ చేసినా చెయ్యొచ్చు అని. సో, ఒక రూమర్ అయితే ఉండింది. సో, మళ్ళీ ఆ రూమర్ అయితే వినిపిస్తుందన్నమాట. ఈ WrestleManiaలో రోమన్ రీన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య మ్యాచ్ జరిగినా జరగొచ్చు అని. సో, ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ అంత పెద్ద సూపర్ స్టార్ అయిండా? రోమన్ రీన్స్‌తో మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేసేంత సూపర్ స్టార్ అయిండా? సో, మెయిన్ ఏందంటే కొంచెం ఎర్లీగా ఓవర్‌గా బుక్ చేస్తుందన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు డైరెక్ట్‌గా WrestleManiaలో రోమన్ రీన్స్‌కి బ్రాన్ బ్రేకర్‌తో మ్యాచ్ అంటే ఎలా ఉంటది? అండ్ ఇప్పుడు అక్కడ బ్రాన్ బ్రేకర్ ఎట్లా చేసి మన ట్రిపుల్ హెచ్ ఎట్లా చేసి మన రోమన్ రీన్స్‌ని ఓడిపిస్తాడు. సో, రోమన్ రీన్స్ WrestleManiaలో ఓడిపిస్తే ఎలా ఉంటది బ్రాన్ బ్రేకర్? అసలు కరెక్ట్ ఉండదు. ఆల్రెడీ మన రోమన్ రీన్స్ బ్యాక్ టు బ్యాక్ WrestleManiaలో ఓడిపోతూ వస్తున్నాడు. WrestleMania 40లో ఓడిపోయిండు. WrestleMania 41లో ఓడిపోయిండు. ఇప్పుడు WrestleMania 42లో కూడా ఓడిపోతే అస్సలు కరెక్ట్ ఉండదు. సో, నాకైతే ఇలా అనిపిస్తుంది ఓడిపోవద్దు అని. ఒకవేళ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ పెట్టనివ్వండి. పెడితే ఆ మ్యాచ్‌లో రోమన్ రీన్స్ గెలవాలి. గెలిస్తేనే ఆ మ్యాచ్ పెట్టండి. గెలవకపోతే ఆ మ్యాచ్ అస్సలొద్దు. సో, ఓవర్ అయిపోతదన్నమాట. బ్రాన్ బ్రేకర్ రోమన్ రీన్స్‌ని ఓడించిండు అంటే నాకు తెలుసు రోమన్ రీన్స్ అంత పవర్‌ఫుల్‌గా కనిపించకపోయినా సరే, ఫుల్ హేట్ అనేది వస్తది బ్రాన్ బ్రేకర్‌కి. బట్ పెట్టకపోతేనే మంచిగుంటది. పెడితే మాత్రం రోమన్ రీన్సే గెలవాలని నా ఫీలింగ్. అండ్ మీరేమంటారు? మీ రియాక్షన్ ఏంది? అండ్ లేదంటే మన రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్‌తో సరిపెట్టుకున్నా బెటర్ ఉంటది. సో, ఎటు తిరిగి రోమన్ రీన్స్‌కి అన్యాయం చేయాలని మన WWE చూస్తే మాత్రం ఇప్పుడు ఫ్యాన్స్ ఊరుకోరన్నమాట. అన్యాయం అని ఎందుకు అంటున్నానంటే 2 సంవత్సరాలుగా ఆ మనిషికి WrestleManiaలో విన్ అనేది లేదు. ఒక 4 సంవత్సరాలు చాంపియన్‌గా ఉన్న మనిషి అతను. అలాంటి మనిషికి, అలాంటి సూపర్ స్టార్‌కి అలా బుక్ చేస్తే కరెక్ట్ ఉండదు. సరే ఇప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. వీక్‌గా చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ సూపర్ స్టార్‌కి కొంచెం పేరనేది రావాలి కాబట్టి ఈ టైప్‌లో బుక్ చేస్తున్నారని మేము అర్థం చేసుకోగలం. బట్ ఉన్నట్టుండిగా బ్యాక్ టు బ్యాక్ ఓడిపోతూనే ఉంటే కరెక్ట్ ఉండదు. అందుకనే చెప్తున్నాను. దీనిపైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.